నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. వాటి కన్ని పేరులు పెట్టుచున్న వాడిని, వాటి కన్ని పేరులు పెట్టుచున్న వాడిని. దేవునికే స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభునందు ప్రియులారా, మరొకసారి ఉదయకాల వేళలో మీ అందరికీ యావత్తు పరిశుద్ధ సంఘములన్నిటికీ దైవజనులకు ప్రత్యేకించి శుభవందనాలు. ప్రభునందు ప్రియులారా, మీరు బాగున్నారు కదా? మీరు బాగుండాలని ప్రార్థిస్తున్నాము. మీరు కూడా ప్రార్థించాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాం. ఇలాంటి భయంకరమైన విపత్తు దినాల్లో ఇన్ని వారాల నుంచి దేవుని మందిరం ఆరాధన జరగకుండా, ప్రభుని స్తుతించుకుంటా, ప్రభును మయంపరచుకుంటా, ఈ లాక్డౌన్ ద్వారాగా మరి దేవుడి మందిలో కూడుకోకుండా ఎవరింట్లో వాళ్ళే కూడుకొని ఆరాధన చేస్తున్నాం. ఈ పరిస్థితులన్నీ పూర్తిగా ప్రభు తొలగించి ఇవన్నీ కూడా మరి ఆనాడు మార్కు సువార్త 4వ అధ్యాయంలో 32 చూసినప్పుడు యేసు వెళ్తున్న దోణిలో గాలి ఎదురై తుఫాను ఎక్కువైపోయి అలలు కొట్టగా వాడు మునిగిపోయే పరిస్థితి, ఆ దోణి మునిగిపోతున్న పరిస్థితిలో మేము నశించిపోతుంది, నీకు చింత లేదా అని ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభువు లేచి ఎప్పుడైతే గాలిని గద్దించాడో గాలి అణిగను, సముద్రం మిక్కిలి నిమ్మలమయ్యాను అని రాయబడింది. కాబట్టి ప్రభువు చదివిస్తే గాలి అణిగిపోతుంది, సముద్రం మిక్కిలి నిమ్మలమైపోతుంది. అంత గొప్ప కార్యాలు చేయడానికి ప్రభు సమర్థుడు, శక్తిమంతుడు, బలవంతుడు, గొప్పవాడు. ఆ గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాము అని అంటే ప్రభుత్వంలో ప్రార్థన చేద్దాం. పోయిన వారం ఇసుక గురించి మనం విన్నాం. ఆ రెండో భాగాన్ని మీకు జ్ఞాపం చేస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 7వ వచనాన్ని దానికి ముందు 10, 11 వచనాలు చదువుతాను చూడండి. 2వ దినవృత్తాంతాలు 29, 10, 11 వచనంలో ఇప్పుడు మనమేనా ఇశ్రాయేలు దేవుని యెహోవా మహా ఉగ్రత చల్లారునట్లు ఆయనతో మనం నిబంధన చేసుకునే వాళ్ళని నా మనసులో అభిలాష పుట్టాను. నా కుమారులారా, తనకు పరిచారకులు అయింది ధూపం వేచుండుటకును, తన చదువు నిలిచుటకును, తనకు పరిచయం చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్నాను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. తల వంచిన ప్రార్థన. దయగల మా ప్రభువా, మీకు వందనాలు. చదవబడే వాక్య లేఖల నుంచి మీ వాక్యం చేత నాతో అందరితో మీ ప్రజలతో మాట్లాడండి, బలపరచండి, మీ శక్తి గల కార్యం చేసి దర్శించి సహాయపడమని యేసు దివ్యనామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దైవ జనాంగమ, ఇక్కడ వాక్య భాగంలో చక్కని మాట కనబడుతుంది. ఈ కనబడుతున్న మాట ఏమిటి అని అంటే, ఇప్పుడు ఇశ్రాయేలైన మన మీద లేక దేవుని ప్రజల మీద ఉన్న మహా ఉగ్రత చల్లారునట్లు అన్నాడు. ఏం చేయాలంటే చల్లారాలంటే ఏం జరగాల? చల్లారాలంటే ఏం జరగాల అంటే మందిరం యొక్క తలుపులు తెరవాల, దేవుని మందిరాన్ని బాగు చేయాల, ధూపం వేయాల, దహన బలి అర్పించాల, దేవుని మందిరాన్ని వెలిగించాల, మంటపెంపక ద్వారాలు తెరవాల. అప్పుడు దేవుని యొక్క కోపం చల్లారుతుంది, ఉగ్రత తొలగిపోతుంది అని ఈ వాక్య భాగాన్ని బట్టి మీకు జ్ఞాపం చేస్తున్నాను.
కాబట్టి ఇది ఎప్పుడు చేశారో చేసిన తర్వాత ఇదే 2 దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 27, 28 చూస్తే అక్కడ వాద్యాలు వాయించట్లను యెహోవాకు స్తుతి గానము ఆరంభమైనను. అంతసేపు సర్వ సమాజము ఆరాధించుచుండెను. తర్వాత వారి సంతోషంతో 30 వారి సంతోషంతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి. కాబట్టి ఇప్పుడు చూసినట్లయితే ఏదైతే స్తుతి గానమో ఆరాధన ఆగిపోయిందో మన తిరిగి ఆరంభమైంది. స్తుతి ఆరంభమైంది, ఆరాధన ఆరంభమైంది. తల వంచి పాటలు పాడి తల వంచి ఆయన ఆరాధించి ఆయన స్తుతించారని వాక్య భాగంలో కనబడుతుంది. ఇంతవరకు ఆగిపోయిన ఎన్ని కూడా ఇది జరగాల. ఇది దాని ముందు ఆ తర్వాత ఇంకేం జరిగిందంటే 31వ అధ్యాయము ఇదే ఈ 2 దినవృత్తాంతాల గ్రంథము 31 అధ్యాయము 10 చూస్తే యెహోవా మందిరమునకు జనులు కానుకలు తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసినను చాలా మిగిలినది. యెహోవా తన జనులను ఆస్వాదించినందున ఎంత గొప్ప రాశి మిగిలినది. బాగా గమనించండి, ఇక్కడ ఎంత చక్కగా రాయబడిందంటే యెహోవా తన జనులు ఏం చేశాడు? ఆస్వాదించాడు. కాబట్టి యెహోవా మందిరానికి ఏం చేశారంటే జనులు ఏం తీసుకొచ్చారంటే కానుకలు తీసుకొచ్చారు. తీసుకురాగానే దేవుని సేవకులు, యాచకులు, దైవబిడ్డలు సమృద్ధిగా తిని కూడా ఇంకా మిగిలి ఉంది అని అంటున్నాడు. సమృద్ధిగా తిని కూడా ఇంకా మిగిలి ఉంది. ఇంత గొప్ప కార్యాలు తిరిగి ప్రభు చేశాడు. లేదా ఆగిపోయిన స్తుతి గానము ఆరంభమైంది, ఆరాధన ఆరంభమైంది, పాటలు, స్తోత్రాలు, వాక్య పరిచయం ఎంత కూడా మన తిరిగి ప్రారంభమైంది. యెహోవా మందిర తలుపులు తెరిచారు, మందిరానికి జనులు వస్తున్నారు. యెహోవా మందిరానికి జనులు కానుకలు అనే దశమ భాగాలు తీసుకొచ్చిన త్వరగా దేవుని సేవకులు, లేవులు, యాజకులు సమృద్ధిగా తింటూ ఇంకా చాలా మిగిలింది. యెహోవా తన జనులను ఆస్వాదించాను అని ఇక్కడ రాయబడింది. పిల్లరా, ఇంత కార్యాలు దేవుడు మళ్ళా జరిగించినట్టుగా రాయబడింది. ఇంతవరకు ఆగిపోయిన ఈ కార్యాలు పిల్లరా, దేవుని మందిరములో ఆరాధన లేదు, ఉపవాస ప్రార్థన లేదు, గృహ కూడిక లేవు, బైబిల్ స్టడీ లేదు, కాబట్టి ఆన్లైన్ ప్రేయర్స్ లేవు. ఇవన్నీ కూడా ఆగిపోయి ఆరాధన లేదు. ముఖ్యంగా ఎవరింట్లో వాళ్ళే చేసుకున్నాం. సమాజంగా కూడుకొని ప్రార్థించమన్నాడు, ఆరాధన చేయమన్నాడు ప్రభువు. కాబట్టి ఎన్ని ఆగిపోయాయి. కాబట్టి ఈ ఆగిపోయినన్ని మళ్ళీ తిరిగి దేవుడు కార్యం చేయబోతున్నాడు. తిరిగి కార్యం చేయాలనంటే ఇప్పుడు మనం ఏం చేయాలా? మందిరముకు తలుపులు తెరవాల. మందిరముకు తలుపులు తెరవాల. దేవుని మందిరాన్ని బాగు చేయాల. బాగు చేయడం కాక ఇప్పుడు చూడండి, ముఖ్యమైన మాటలు ఒక 3-4 మాటలు జ్ఞాపం చేసి ముగిస్తాను. 2 దినవృత్తాంతాల గ్రంథము 29:7 మరియు వారి మంటపం యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆరిపివేసి పరిశుద్ధ తలమందు ఇశ్రాయేలు దేవునికి ధూపం వేకయు దహన బలి అర్పింపకై ఉండిది. ఇప్పుడు ఏం చేయాలా? మంటపం యొక్క ద్వారాలు తెరవాల. మంటపం అన్నప్పుడు వెంటనే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుంచి చదువుకుంటే బెతెస్దా కోనేరు దగ్గర 5 మంటపాలు ఉన్నాయి. ఆ మంటపంలో ఆ కోనేరు దగ్గర ఆ మంటపాలు ఉన్నాయి. ఆ కోనేరులో దేవుని యొక్క దూత ఆయే సమనకు వచ్చి నీళ్ళు కదిలింపగా మొదట ఏ రోగి పడ్డాడో ఆ రోగికి స్వస్థత కలిగేదని రాయమంది. ఒక్కడికే స్వస్థత కలిగేది. మొట్టమొదటి పడ్డ రోగికి స్వస్థత కలిగేది. తర్వాత స్వస్థత జరిగేది కాదు, మళ్ళా నీళ్ళు కదిలించినప్పుడే. ఇప్పుడు దేవుడు ఆయే సమయంలో కాదు, ఇప్పుడు తరచుగా ఆయన కదిలిస్తున్నాడు. ఎవడైనా సరే నా ఎద్దకు రండి అన్నాడు. యోహాను సువార్తలో 7వ అధ్యాయంలో నా ఎద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం కూడా తోసిపోయిన అన్నాడు. ఇప్పుడు ఆయన మందిరానికి వస్తే, ఆయన దగ్గరికి వస్తే నువ్వు ఎవరైనా సరే, ఎలాంటి పాపమైనా సరే
త్రాగుబోతువైనా, ఎబుసారమైనా, దొంగమైనా, మాంత్రికుడివైనా, అన్యాయస్తుడైనా, నేరస్తుడైనా సరే, ఎలాంటి పాపమైనా సరే నా యొద్దకు వస్తే నేను మిమ్మల్ని త్రోసివేయను అని ప్రభు చెప్తున్నాను. మిమ్మల్ని త్రోసివేయకుండా నేను చేర్చుకుంటాను, మిమ్మల్ని అంగీకరిస్తాను, మిమ్మల్ని రక్షిస్తాను, మిమ్మల్ని విమర్శిస్తాను అని ప్రభువే తేటగా ఈ మాట తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. అందుకు ఈ మంటపం యొక్క ద్వారం అనగా పిల్లరా రక్షణ కార్యం, స్వస్థత కార్యం. తిరిగి రక్షణ కార్యం జరగట్లేదు, ఆగిపోయింది. ప్రజలకు స్వస్థత, ఆధ్యాత్మికంగా స్వస్థత కలగలేదు. రెండు రకాలైన స్వస్థత, పాపికి రక్షణ, రోగికి స్వస్థత. ఈ రెండు కూడా జరగాల. ఈ రెండు జరగకుండా ఆగిపోయాయి. ఎందుకు? మంటపం యొక్క ద్వారాలు మూసేశారు. మూయబడిన ఈ ద్వారాలను తెరబడాలి. తిరిగి ప్రభా, కీర్తన గ్రంథము 51 కీర్తన 10 దేవా, తిరిగి నా యందు శుద్ధరథం కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుము అని 12 అంటాడు. నీ రక్షణ ఆనందం వల్ల నాకు దయచేయము. నీ రక్షణలో ఉన్న ఆనందాన్ని కోల్పోయాను, సంతోషాన్ని కోల్పోయాను, స్వస్థతను కోల్పోయాను. తిరిగి ఆ రక్షణ ఆనందము తిరిగి నాకు దయచేయి అని భక్తులను దావీదు ప్రార్థన చేశాడు. అలాగా తిరిగి ఆ రక్షణ కార్యం జరిగితే, రక్షణ ఆనందం పొందితే, ఆ ఆనందం ఇంతంత కాదండి. ధనము కన్నా, డబ్బు కన్నా, అధికారం కన్నా, వాదాల కన్నా, వీటన్నిటికంటే రక్షణలో ఉన్న ఆనందము ఇంతంత కాదు. రక్షణ పొందితే నువ్వు పరలోక రాజ్యానికి రిజర్వేషన్ చేసుకున్నట్టు. ఇప్పుడు మన ఈ కరోనా వైరస్ వచ్చిన ధరగా, లాక్డౌన్ ధరగా చేసుకున్న రిజర్వేషన్లు కూడా రద్దు అయిపోయాయి. అయితే మన ప్రభువు రద్దు చేసేవాడు కాదు. నువ్వు పరలోకానికి రిజర్వేషన్ చేసుకుంటే అది నిత్యము కూడా ఉంటుంది. ప్రభువుకు మహిమ కలగంగాక, దేవునికి స్థుతి ఘనత మహిమ ప్రభు కలగాక. ఆ రక్షణ పొందితే పరలోకానికి నువ్వు రిజర్వేషన్ చేసుకున్నట్టు. అది గుర్తు చేసుకోండి దయచేసి. కాబట్టి ఒకటి, మంటపం యొక్క ద్వారము మూయబడింది, తిరిగి ఆ ద్వారం తెరవాల, రక్షణ పొందాల. రక్షణ పొందినవారు పడిపోతే తిరిగి లేగాల. హెబ్రీ పత్రిక 2:3 ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటామంటాడు. 2 కొరింథీ 6:2 ఇదే రక్షణ దినము, ఇదే అనుకున్న సమయం అన్నాడు. అలాగే హెబ్రీ పత్రికలో నేడైన సమయం ఉంటుండగానే రక్షణ పొందుదామంటాడు. అలాగే ఇదిగో ఇదిగో మన విశ్వాసం అయినప్పటికీ మన రక్షణ మరి సమీపంగా ఉందంటాడు. రోమపత్రిక 13 రక్షణ మరి సమీపం ఉంది. కాబట్టి పిల్లరా, ఇప్పుడు అది 14, 11, 13 రాయబడింది. మన విశ్వాసం అయినప్పటికీ రక్షణ మరి సమీపం ఉంది. కాబట్టి అది గుర్తు చేసుకొని పిల్లరా, ఈ రక్షణ కోల్పోకుండా తిరిగి ఆ రక్షణ ఆనందం పొంది రక్షణలో స్థిరంగా నిలుచుండి ప్రభు రాకొరకు ఎదురు చూద్దాం. ప్రభుకు స్తోత్రం కలంగాక. హల్లెలూయా. రెండోది చూడండి, దీపాలు ఆరిపివేశారు. ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని నేను చెప్పాను, మరొకసారి జ్ఞాపం చేస్తాను. దేవుని మందిరంలో దీపస్తంభం ఉండేది. ఆ దీపస్తంభానికి 7 దీపాలు ఉండేది. యాజకుడి యొక్క డ్యూటీ, యాజకుడి యొక్క బాధ్యత ఏంటంటే ప్రతి దినము ఒక ఒత్తిని కత్తిరించి ఉలవ నూనె పోసి దాన్ని ముట్టించాలా, రెండో ఒత్తిని కత్తిరించాలా, నూనె పోసి ముట్టించాలా. అలాగా 7 కూడా ప్రతిరోజు కూడా చేయాలా. ఎందుకు చేయాలా? ఒత్తిని కత్తిరించాలా. ఒత్తిని కత్తిరించకపోతే మసి పడుతుంది, మసి పెట్టిన ధరగా పొగ వస్తుంది. పొగ ధరగా పొమ్మడానికి పొగ పెట్టారు అంటారు కదా, అదొకటి. అలాగే ఎంత కాంతి ఇవ్వాలో కాంతి ఇవ్వదు. దేవుని మందులో పొగ ఉండకూడదు, ధూపం ఉండాలి కానీ పొగ ఉండకూడదు. బాగా గమనించండి, ధూపం వేరు, పొగ వేరు. పొగ కళ్ళకు మంట కడుతుంది, ధూపము ఆనంద సొంత సువాసన ఇస్తుంది. కాబట్టి సువాసన ఉండాలి కానీ పొగ ఉండకూడదు. అందుకు పిల్లరా, దేవుని యాజకుడు అంటే యాజకుడు ఏం చేయాలా? ఒత్తిని కత్తిరించాలా, నూనె పొయ్యాలా, ముట్టించాలా. ఇలాగ ప్రతిరోజు కూడా చేయాలి పిల్లరా. దీపస్తంభం అంటే చీమగల దేవుని సంఘం, ఒత్తి అంటే విశ్వాసి. కాబట్టి కత్తిరి అంటే బంగారు కత్తిరి ఉండేదని అక్కడ నిర్గమకాండంలో 29 చదువుకొని క్లియర్ రాయబడింది. బంగారు కత్తిరి అంటే దేవుని యొక్క వాక్యము. ఒలువడం అంటే పరిశుద్ధాత్ముడు. కత్తిరించేవాడు యాజకుడు, దేవుని సేవకుడు. పరిశుద్ధాత్మ సహాయం ధరగా కత్తిరిస్తున్నాడు. కాబట్టి పిల్లల బాగా గమనించండి, ఈరోజు మనం కత్తిరించబడకపోతే మనం సువాసనగా ఉండవలసిన మన బదులు, ధూపం వేయవలసిన బదులుగా
మన పొగవిచ్చి కలగ మంట పెట్టి ఇతరులు రాకుండా అడ్డుబండలుగా ఉంటాం. అందుకు ఒత్తిడి కత్తిరించాలని ప్రభు చెప్తున్నారు. ఆ కత్తిరించి ముట్టించినప్పుడే అది కాంతినిస్తుంది. 7 దీపాలు నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని చెప్పి సామెతలు 20:27లో రాయబడింది పిల్లరా. కాబట్టి అలాగే దేవుని వాక్యము దీపం అని చెప్పేసి బైబిల్లో 119 కీర్తన 105 వచనంలో కూడా ప్రభు వాక్యంలో రాయబడింది. కాబట్టి అలాగే ఆత్మ మొదటి దర్శన పత్రిక 5:14 ఆత్మను ఆరపొక్కుడి ప్రవశించుట నిర్లక్ష్యం చేయొద్దు అని అన్నాడు. ఆత్మ ఆరపొద్దు అని అంటున్నాడు. వెలుగుతూ రగులుతూ మండుతూ ప్రకాశిస్తూ ఉండాలి. అలాగే నాయకుడు కూడా దీపం అని చెప్పేసి 2 సామెతల గ్రంథం 21 అధ్యాయంలో కూడా 5-6 వచనాల్లో కూడా క్లియర్గా రాయబడింది. కాబట్టి ఇలాగ బైబిల్ వాక్యాలు చాలా ఉన్నాయి. కాబట్టి అలాగే మన దేహానికి దీపము కొండ అంటున్నాడు. మత్తయి సువార్త 6:20-21 వచనంలో క్లియర్గా రాయబడింది. కాబట్టి పిల్లరా మన దేహానికి దీపము మన కన్ను. కాబట్టి ఇది లోక సువార్తలో కూడా మాట రాయబడింది. కాబట్టి ఈ దీపం కూడా ఏం చేయాలా? వెలుగుతూ ఉండాలి. మన కళ్ళు మంచిగా చూడాలా, మన చెవులు మంచిగా ఉండాలా, మన ఆత్మ దీపం ఎప్పుడు వెలుగుతూ రగులుతూ ఉండాలా. కాబట్టి దేవుని మందిరం చీకటిగా ఉండకూడదు. అలాగే లేవికాండము 24:2లో రాయబడింది, దీపము నిత్యము వెలుగుచున్నట్లు అచ్చా దంచి తీసిన ఒలివ నూనె దేవుని మందిరం తీసుకురావాలని చెప్పి అక్కడ రాయబడింది. కాబట్టి దేవుని మందిరం ఎప్పుడు వెలుగుతూ రగులుతూ ఉండాలా. ఆ మందిరంలో దీపాన్ని ఏం చేశారు? ఆర్పివేసిన ఈ దీపాన్ని హిజ్కియా కాలంలో మళ్ళీ తిరిగి వెలిగించబడ్డాయి. అందుకే ఆరాధన ఆరంభమైంది, స్తుతిగానం ఆరంభమైంది, దేవుని మందిరంలో ఆరాధన ప్రారంభమైంది. కానుకలు దశంభాగాలు తీసుకొచ్చారు, సమృద్ధి కలిగింది, దేవుని ప్రజలను ఆస్వాదించారు, సేవకులు సమృద్ధిగా భోంచేశారని చెప్పి ఇక్కడ వాక్య భాగంలో చాలా తేటగా కనబడుతుంది. ఇప్పుడు మన విశ్వాసి అర్థమవుతుందా మీకు? దయచేసి గమనించాను. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు బాగా గమనించాలి. 1 మంట మేక ద్వారం తెరవాలా, 2 దీపాన్ని ఆర్పివేయాలం. ఆ దీపం ఆరిపోకముందే బాలుడకు సమీలతో మాట్లాడినట్టుగా మొదటి సామెతల గ్రంథం 3:3 రాయబడింది. కాబట్టి దీపం ఏం కాకూడదు? ఆరిపోకూడదు. దీపం ఆరిపోకూడదు. ఈరోజు నీ దీపం ఎలాగుంది? ప్రియమైన దేవుని సంగమా, వెలుగుతుందా? ఆత్మలు ఆరిపోయావా? అడగంటిపోయావా? విశ్వాసి నిలువెచ్చని స్థితికి ఇచ్చావా? ఈ దినమంది విశ్వాసి, ఓ పరిశుద్ధుడా, ఓ సంగములారా, విశ్వాసులారా, నీతిమంతులారా, ఇప్పుడు ఏం చేస్తున్నా? నువ్వు ఈ లాక్డౌన్ టైంలో నువ్వు ప్రార్థిస్తున్నావా? ఆరాధన చేస్తున్నావా? వ్యర్థంగానే సమయం అంతా హృదయగా నువ్వు గడుపుతున్నావా? ప్రభు కృప వల్ల ఈ లాక్డౌన్ టైంలో ఇంచుమించు 2 సార్లు బైబిల్ పూర్తి చేశాను. దగ్గర గత ఏప్రిల్ 24న స్టార్ట్ చేస్తే మే 10వ తారీఖుకి ఒకసారి బైబిల్ పూర్తి చేశాను. సమయం వ్యర్థంగా గడపకుండా ఇంచిన 16-17 రోజుల్లో బైబిల్ పూర్తి అయ్యింది. పిల్లరా, సమయం వ్యర్థంగా గడపకూడదు, వృధాగా గడపకూడదు. దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చాడు. ప్రభుత్వంలో గడపడానికి, ప్రార్థించుటకు, స్తుతించుటకు, వాక్యం చదువుటకు, వాక్యాన్ని ధ్యానించుటకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఈ అవకాశాన్ని దుర్నయం కాక సద్వినియోగం చేసుకోవాలని వాక్యం చెప్తుంది. ఇక మూడవదిగా ధూపము వేయలేదు. బాగా గమనించండి. ధూపం అంటే 141 కీర్తన 2 అంటాడు, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులు పైకెత్తుట సాయంకాలపు నైవేద్యం వల్ల నీ దృష్టికి అంగీకారం మగును కాక అన్నాడు. ధూపం అంటే ప్రార్థన. కాబట్టి పిల్లరా, ఈ దినమందు పిల్లరా, దైవ జనాంగమా, ఇప్పుడు మనం ఏం చేయాలా? ధూపం వేయాలా అంటే ప్రార్థించాలా. మంచి అవకాశం ఇచ్చాడు, మంచి సమయాన్ని ప్రాప్తించాడు మనకి. ఇది వరకు బిజీగా తిరిగాము, సువార్తకి వెళ్ళిపోవడము, మీటింగ్స్కి వెళ్ళిపోవడము, గృహాలు దర్శించడము, సేవకుల మీటింగ్కి వెళ్ళడము, ఇక ఇయే తిరగడం జరిపోయింది. తెల్లారితే ఎక్కడికి వెళ్దామా అని. ఇదే తప్ప ఈ 40 రోజులు దాటిపోయింది. ఈ దినాలు మనం ఎక్కడికి వెళ్ళకుండా దేవుని సన్నిధిలో మనం శుశిపరుచుకుంటూ, శుద్ధి చేసుకుంటూ, ప్రభుత్వంలో గడుపుతూ, ప్రభుత్వంలో ప్రార్థిస్తూ, ప్రభుని గణపరుతూ, ప్రభుని మహింపరుతూ, వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని ధ్యానించడానికి ఇంత గొప్ప శ్రేష్టమైన అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు.
ఇంత గొప్ప అవకాశాన్ని దేవుడు సమయం మనకి ఇచ్చాడు. ప్రియ దైవ జనాంగమా, ఈ అవకాశాన్ని మనం దుర్వినియోగం చేసుకోవద్దు. ధూపం వేయాలా, ధూపం వేయాలా. ధూపం ప్రార్థన అంటే దేవునికి మనకు సంబంధం. దేవునితో ఏకాత్మ కలిగి ఉండాలి, ఏక హృదయం కలిగి ఉండాలి, ఏకతాత్పర్యం కలిగి ఉండాలా. 40 రోజులు మోసే లాక్డౌన్లో ఉన్నాడు అంటే ఇక దేవునికి మోసేకి సంబంధం, ఇక ఎవరికి సంబంధం లేదు, ఎవరితో సంబంధం పొత్తు లేదు. అబ్బా 40 రోజులు 40 రాత్రులు బాగా దేవునితో మోసేతో దేవుడు ఉన్నాడని ఎంత గొప్ప భాగ్యాన్ని పొందాడండి, ఎంత గొప్ప కృపను పొందాడు. 40 రోజులు 40 రాత్రులు బాగా కూడా దేవునితో మోసేతో దేవుడు ఉన్నాడు. కాబట్టి ఇది ఎరుగుదాం, గుర్తెరుగుదాం, దేవునితో ఉండంగా తీర్మానం చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అలాగే ఆ ప్రార్థించిన ఇస్తారు చూడండి, గత ముందు వారంలో కూడా చెప్పాను, నాకు నచ్చింది. ఇస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 3-4 వచనాలు చూస్తే ఆయన పాదాల మీద పడి కన్నీళ్ళు విడిచుచు తన ప్రజల పక్షంగా పోరాడుతూ ప్రార్థించి బ్రతమాలి విజ్ఞాపం చేసింది. ఏ మానవుడు మార్చజాలని ఆ శాసనము ప్రార్థన విజ్ఞాపం ద్వారా రద్దు చేయబడిందని చెప్పి ఎస్తేరు గ్రంథం 8:8లో రాయబడింది. అది రద్దు చేయబడింది. ప్రార్థనలో ఎంత శక్తి ఉందో చూసారా, ఎంత ప్రభావం ఉందండి. ఈ కరోనా వైరస్ అంతా నిజంగా మనందరూ ఏక మనసుతో, ఏకాత్మతో, ఏక హృదయంతో మనం ప్రార్థన చేస్తే మన దేశం మీదకి, మన 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 తెలుగు రాష్ట్రం మీదకి, మన జంట నగరాల మీదకి, మన మీద ఉన్న ప్రాంతంలో ఉన్న వచ్చిన ఈ తెగులు తొలగిపోతుంది. ఈ కరోనా వైరస్ ఆగిపోతుంది. అన్ని రాజకీయాలు విడిచిపెట్టి ప్రభుత్వం మనం తగ్గించుకొని చూసిపరచుకొని ప్రభుత్వంలో మనం ప్రార్థన చేస్తే దైవ జనంగమా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు, అద్భుతకరం మేలని కార్యం చేయబోతున్నాడు. గుర్తెరుగుదాం దయచేసి ప్రార్థన ధూపం నెహెమియా అలాగ ప్రార్థన చేశాడు, విజ్ఞాపం చేశాడు. అబ్బా ఓ నెహెమియాలో నా భారం చూడండి, విజ్ఞాపం చేశాడు. నెహెమియా గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం చదువుకుంటే నా పితరులు నివసించిన సమాధం నా స్థలము అది పాడైపోగా దాని పట్టణం గుమ్మాలు కాల్చబడగా నేను సంతోషంగా ఎలా ఉండగలను రాజా, నేను ఎలాగ ఉండగలను అని అంటున్నాడండి. నేను భుజించగలనా, త్రాగలనా, సంతోషంగా ఉండగలనా? నా పితరుల సమాధున్న స్థలంలో ఉన్న ఆ మందిరం దేవాలయం పడగొట్టగా దేవాలయం ఇలా ఉంటేనే బాధపడితే, మందిరం జరగకుంటే, ఆరాధన జరగకుంటే, ఇంతకాలం ఉంటే దేవుని జనంగమా, విశ్వాసులారా, పరిశుద్ధులారా, సేవకులారా మనం ఎలాగ సంతోషంగా ఉండగలము? ఇప్పుడైనా గుర్తెరిగి ప్రభా ఈ కరోనా వైరస్ పూర్తిగా ప్రారంభాలనే ప్రభా, ప్రపంచంలో ఉన్న ఈ కరోనా వైరస్ మా దేశం మీద, మా జంట నగరాల మీద, మా తెలుగు రాష్ట్రాల మీద, మా మీద, మా సంఘం రాకుండా తొలగించని చెప్పి మనం ప్రార్థన చేస్తే దేవుడు నిజంగా మన ప్రార్థన విజ్ఞాపన దేవుడు ఆలకించి అంగీకరించి శక్తిగల కార్యం చేసి వాటన్నిటి నుంచి విడిపించబోతున్నాడు. ప్రభుకు మహిమ కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థం చేసుకుందామా? బాగా జ్ఞాపం చేసుకుని ఇప్పుడైనా ప్రార్థన చేద్దామా? ఇప్పుడైనా ప్రభుకు సమర్పించుకుందామా? ఇప్పుడైనా ప్రభు దగ్గరికి వద్దామా? ఇప్పుడైనా ప్రభు దగ్గర రండి. ప్రియమైన దేవుని సంగమా, ఇప్పుడైనా ప్రభు దగ్గర రండి. ధూపమేద్దాము. ఇదిగో పేతురు చెరసాలలో ఉంచబడినప్పుడు సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసింది. సంఘమా, అపొస్తలుల కార్యం 12:5లో అత్యాశక్తితో చేసిన ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలించేసింది. ఆ ప్రార్థన ఆలకించి అంగీకరించి చెరసాలలో ఉండి నిద్రపోతున్న పేతురు దగ్గరికి దేవుడు తన దూతని పంపి ఆ చెర నుండి బయటకు తీసుకొచ్చాడు. చుట్టూ సైనికులు ఉన్నారు. సైనికులు ఎవరు కాండాలేదు. ఎంతమంది సైనికులు ఉన్నా, ఎన్ని ద్వారాలు గేట్లు మూసేసినా అన్ని తెరబడాయి, బయటకు తీసుకొచ్చాడు. ప్రభుకు సాధ్యం కంటే వద్దండి. ఇర్మియా గ్రంథం 32:20లో నేను సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమని ఏదైనా ఉన్నదా అంటున్నాడు. ఆయనకు సాధ్యం కానీ ఏది కూడా లేదు. సర్వము ఆయనకు సాధ్యమే. కాబట్టి దైవ జనంగమా, ఇప్పుడైనా జ్ఞాపం చేసుకోండి, ఇప్పుడైనా గుర్తెరిగి, ఓ బిడ్డలారా, ఓ దైవ జనంగమా, ఇప్పుడైనా గుర్తెరిగి ప్రార్థన చేస్తే కరోనా వైరస్ తొలగిపోతుంది.
మన దేశానికి రక్షణ, మన దేశానికి సమాధానము, మన దేశానికి నెమ్మది సుఖం కలుగుతుంది. మన అధికారులు కూడా మనశ్శాంతి కలుగుతుంది. ప్రజలు ఉక్కిరిబిక్కిరి కాకుండా ఆనందంగా సంతోషంగా స్వేచ్ఛగా స్వచ్ఛందంగా వచ్చి ప్రభు సన్నిధికి వచ్చి ఆరాధన చేసి ఆయన పూజించి ఆయన మహింపడతారు. ఆ రీతిగా ప్రార్థిద్దామా ప్రార్థించే సమయము మీరు స్వస్థత పొందినట్లు ఒక్కరికొకరు ప్రార్థించమంటాడు యాకోబు పత్రికలో. అలాగే మీలో ఎవరికైనా శ్రమ సంభవించిందా అతడు ప్రార్థన చేయమని అంటాడు యాకోబు పత్రిక 5:13. శ్రమ సంభవించిందా అతడు ప్రార్థన చేయాల. అవును, ఈ శ్రమ కాలంలో కరోనా వైరస్ కాలంలో మనం ప్రార్థిస్తే ఇదిగో కీర్తన గ్రంథము 46:1 రాబడింది, దేవుడు మనకు ఆశ్రమను దుర్గమునైనాడు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. 50 కీర్తన 10 ఏమని నాకు మొరపెట్టుము, నేను నీ కృతజ్ఞత చెందును, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను నీకు తెలియజేస్తానన్నాడు. ఆపత్కాలంలో ఈ శ్రమకాలంలో మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి, నేను ముగిస్తున్నాను. దయచేసి బాగా గమనించండి. ఇది గుర్తు చేసుకొని ఇది ఎరుగుదామా. దయచేసి ఏమన్నాడు, ఏం చేయాలి, ధూపము వెయ్యాల. ఒకటి బాగా గమనించండి, మంట పక్క ద్వారం అంటే రక్షణ స్వస్థత, అలాగే దీపం అంటే ఆరిపోయిన మన ఆత్మీయ జీవితము, అలాగే ధూపం అంటే ప్రార్థన, దహన బలి అంటే విరిగి నలిగిన హృదయం. దహన బలి అంటే ఇరిగి నలిగిన హృదయంతో కూడిన ప్రార్థన మనము చెయ్యాల. 51 కీర్తన 10 దేవా ఇరిగి నలిగిన హృదయంను నువ్వు ఆలక్ష్యం చేయవు అని అన్నాడు. ఏ హృదయం ఆలక్ష్యం చేయడు? ఇరిగి నలిగిన హృదయంను ఆలక్ష్యము చేయడు. కాబట్టి ఇప్పుడు ఇరిగి నలిగిన హృదయాన్ని ఆలస్యం చేయకుండా చేస్తాడు. అంటే మనం ఇరిగి నలిగి దీనులుగా ఉండాలా. దీనులను లక్ష్య పెట్టేవాడు, దీనులకు కృప చూపించేవాడు, దీనులను హెచ్చించేవాడు, దీనులకు మార్గాన్ని చలాలను చేసేవాడు, దీనిని దగ్గర నివసించేవాడని బైబిల్ వాక్య లేఖనాలో రాయబడింది. కాబట్టి ఈ దీని ఇంత గొప్ప కృప చూపించి దేవుడు మన పక్షంగా ఉన్నాడు. అప్పుడు ఎప్పుడైతే ఇలా చేశాడో అప్పుడు దేవుని యొక్క పాపం చల్లారింది, దేవుని యొక్క ఉగ్రత తొలగిపోయింది. దేవుని ఉగ్రత తొలగిపోయింది. తొలగిపోయింది. అందుకే 10 ఏమంటాడంటే 11 చక్కని మాట, 2 దినవృత్తాంతాల గ్రంథము 29:11 నా కుమారులారా తనకు పరిచారకుల ఇండి ధూపం వేసిండుటకును తన సన్నిధిని నిలిచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొనెను కనుక మీరు అశ్రద్ధ చేయకుడి అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేశాడు, మనం ఏర్పరచుకున్నాడు. ధూపం వేయటకు, ఆయనకు పరిచర్య చేయుటకు. ధూపం వేయాలా, ఆయనకు పరిచర్య చేయటకు మనం ఏర్పరచుకున్నాడు. యోహాను సువార్త 15:16 మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మీరు ఫలించుటకు మీ ఫలాలు నిలుచుండుటకు అన్నాడు. మనం ఫలించి ఫలాలు నిలుచుండుటకు మనం ఏర్పరచుకున్నాడు. ఎక్కడి నుంచి ఏర్పరచుకున్నాడు? యోహాను సువార్త 15:19 లోకంలో నుండి మనం ఏర్పరచుకున్నాడు. కాబట్టి అది గుర్తు చేసుకోవాలా. అలాగే లేవికాండము 20:27 అన్ని జనుల నుంచి మనం ఏర్పరచుకున్నాడు. కాబట్టి పిల్లరా, ఈ ఏర్పరచబడిన మనం అశ్రద్ధ చేయకుండా ధూపం వేస్తూ అది పరిసర చేస్తూ ఆ సమయమందు కూడా సువార్త ప్రకటిస్తూ ప్రభు కొరకు సాక్షులుగా నిలుచుందాం. అప్పుడు దేవునికి ఒక్క తొలగిపోతుంది, ఆరాధన ఆరంభం అవుతుంది, పాటలు స్తుతిగానం ప్రారంభమవుతుంది. తిరిగి జనులు దేవుని మందిరకు వస్తున్నారు, కానుక సమ్ముదిగా సమర్పిస్తారు, ప్రజలకు ఆశీర్వాదం కలుగుతుంది, దేవుని సేవకులు సమ్ముదిగా పూజిస్తారు. ఇలాంటి గొప్ప కాలం జరిగించుటకు దేవుని కృప మనందరికీ, నీకు అంగాలన్నిటికీ సమ్ముదిగా తోడే నడిపించిన గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థిద్దాం. దయమడి తండ్రి, కృపగల దేవా, ఆమె స్తోత్రం. ఈ చెప్పబడ్డ ఈ వాక్యాన్ని నీరు కట్టి ప్రారంభించండి. మా ప్రభా మూయబడిన మంటప ద్వారం తెరవండి, ఆరిపోయిన దీపాలు వెలిగించండి,
తిరిగి ధూపం మా ప్రభావ ధూపం వేయటకు దహన బలి అర్పించడానికి సహాయం చేయండి. మీ కోపం చల్లార్చాల, ఈ ఉగ్రత, ఈ కరోనా వైరస్ పూర్తిగా నివారించండి. ప్రపంచంలో పరిస్థితులందరినీ కాపాడండి. మీ సేవకులను వారి పిల్లలను కాపాడండి ప్రభా. ప్రపంచంలో, మా దేశంలో, మా రాష్ట్రంలో, మా జంట నగరంలో, మా పరిసర ప్రాంతంలో మా ప్రభావ ఉన్న ఈ కరోనా వైరస్ పూర్తిగా తొలగించండి. మా ఇద్దరు ముఖ్యమంత్రులు గారిని కూడా దీవించి రక్షించి వారిని ఆస్వాదించండి. మా ప్రధానమంత్రి గారిని కూడా దీవించి రక్షించండి. వారి క్యాబినెట్లో అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా స్వపర్యత్నం దీవించి ఆస్వాదించి సహాయపడమని యేసయ్య దేవునామలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మిక దేవుని యొక్క అన్యోన్య సహవాసం, మనని గురించి ఆదరణ, సమాధానము అని తోడు నిత్యము ఎల్లప్పుడూ మనకును సకల ప్రజలందరికీ, సంఘానికి, తన బిడ్డలకు సదా దేవుని కృప నిత్యముతో నడిపించిందాక. ఆమేన్. ఆమేన్.